హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ డాక్టర్ మయూరి. వెల్కమ్ టు బిఎంఎస్, బాడీ మైండ్ అండ్ సోల్. ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, జనరల్గా చాలామంది ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆ విక్టిమ్ గురించి, అంటే ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. కానీ ఎవరైతే అబ్యూస్ చేశారంటే, ఎవరైతే ఆ ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళ తరఫున ఎవరు ఆలోచించారు. కాబట్టి ఈరోజు మనం ఆ టాపిక్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి కాయిన్కి రెండు వైపులా ఉన్నట్టే, ఇటు విక్టిమ్ ప్రాబ్లం ఫేస్ చేశారు అనే దానికన్నా అటు ఆ అబ్యూజర్ ఏ కారణాల వల్ల ఆ ప్రాబ్లం చేశాడు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సో జనరల్గా ఎవరు కూడా ఆన్ లైక్ దట్ అండ్ జస్ట్ లైక్ దట్ ఒక అబ్యూజర్ అయిపోరు. వాళ్ళు కూడా లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఏదో రకమైన ట్రామా, అంటే ఎక్కడో అక్కడ ఏదో రకంగా ఒక బాధ అనుభవించే ఉంటారు. ఆ బాధలోంచే, ఆ కోపంలోంచే ఇలాంటి పని చెయ్యాలి అన్న ఒక సో కాల్డ్ ఫీలింగ్ బయటపడుతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను ఒక కేస్ హ్యాండిల్ చేశాను. ఒక పాపని ఒక అపార్ట్మెంట్లో ఒక పెద్ద అతను చాలా అబ్యూస్ చేశాడు. అది రిలేషనల్ అబ్యూస్ చేశాడు పాపని. సో తర్వాత ఆయనను అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ ఫాదర్, ఆ పాప వాళ్ళ తండ్రి ప్రతి చిన్న విషయానికి, అపార్ట్మెంట్లో జరిగే ప్రతి చిన్న విషయానికి ఈ పెద్ద మనిషినే పాయింట్అవుట్ చేశాడట. తండ్రిని ఏమీ చేయలేక, ఏమీ అనలేక పాప మీద రివెంజ్ తీసుకున్నాడు. ఎంత ఇలాంటి విషయాలు వింటే ఎలాగో అనిపిస్తుంది కదా, తండ్రి చేసిన తప్పుకి పిల్లలు అనుభవించారు అని. బట్ దెన్ ఇది అబ్యూజర్ సైడ్ నుంచి మనం ఆలోచిస్తే, ఆయన చేతగానితనానికి ఆయన ఏం చేయలేడు కాబట్టి, అతన్ని అంటే ఫాదర్ని ఏం చేయలేడు కాబట్టి పిల్ల మీద రివెంజ్ తీసుకున్నాడు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు వీళ్ళని ఏం చేయాలి అనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా మనం కౌన్సిలింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో నేను చేసింది ఏంటో చెప్తా. ఆ పెద్ద మనిషిని, ఆ పెద్ద అతన్ని నేను కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఆయన చేసింది తప్పు అని ఆయనే రియలైజ్ అయ్యారు. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. అయితే మనం ఆ అబ్యూజర్ని కూర్చోబెట్టి ఆయన చేసిన తప్పుకి ఆయన రియలైజ్ అయ్యారా లేదా అన్నది మనం ఫస్ట్ ఆలోచిస్తాం. దెన్ సెకండ్లీ, ఆయన రియలైజ్ అయిన తర్వాత ఆయన చేసిన తప్పులు ఏంటేంటో అది ఒక్కసారి రివైండ్ చేసుకోమని చెప్తాం. దీన్ని మనం ఆయన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో త్రూ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, అంటే ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని బయటకు తీసేయడం, ఆ తండ్రి మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ని బయటకు తీసేలాగా చేస్తాం. దిస్ ఈజ్ నాట్ డన్ ఇన్ అ సింగిల్ డే. ఒక్కరోజు అయిపోదు. ప్రతి థెరపీకి, ప్రతి కౌన్సిలింగ్కి మనకు కొంచెం టైం పడుతుంది. ఈ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి ఆన్ ద స్ట్రెచ్ ఆయనకి అన్నీ చెప్పలేం కదా, ఆయన రియలైజ్ అవ్వాలి. ఆయన రియలైజ్ అవ్వడానికి ఆయన చాలా టైం పట్టింది. తర్వాత సెల్ఫ్గా ఆయన చేసిన తప్పులకి నేనే కారణం అని ఆయన రియలైజ్ అయ్యారు. అలా రియలైజ్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అన్నది ఆ సో కాల్డ్ పెద్ద ఆయనకి చేయాలి. సో ఇప్పుడు ప్రస్తుతం నేనైతే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఉన్నాను. ఆయన చేసిన ఆ నెగటివ్ ఏవైతే ఉన్నాయో, ఆ తండ్రి మీద ఉన్న నెగటివ్ ఏదైతే ఉందో అది ఒక్కసారి మెల్లమెల్లగా తీసేయడానికి ట్రై చేసాం. దెన్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్యామిలీ థెరపీ అండ్ గ్రూప్ థెరపీ. ఈ థెరపీస్ అనగానే చాలామంది చాలా కంగారు పడిపోతుంటారు. అది పెద్ద ఏమంటారు ట్రీట్మెంట్ ఏమో అని. నో, అది ట్రీట్మెంట్ కాదు. థెరపీ అంటే ఇట్ ఈస్ జస్ట్ అ లాంగ్వేజ్ ఫర్ కౌన్సిలింగ్ అంతే. వాళ్ళు పెద్ద మనిషి కాబట్టి ఆయనని కూర్చోబెట్టి మనం ఆయనతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? జనరల్గా ఆయనకి ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి? సో నేను చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తండ్రిని అలాగే ఈ పెద్ద ఆయనని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న సో కాల్డ్ ఆ హిచ్ ఏదైతే ఉందో అది ఇరాడికేట్ చేసామంటే పూర్తిగా తొలగించేసాం. దాని తర్వాత ఆయనని గ్రూప్ కౌన్సిలింగ్ చేసాం. అంటే ఇలాగా అపార్ట్మెంట్లో నిజంగా చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దీనివల్ల ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అనేది కూడా ఒకసారి ఆలోచించాం. దాని తర్వాత ఫ్యామిలీ థెరపీ, ఆ పెద్ద మనిషి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోటి కూడా మాట్లాడాం. అలాగే ఆ పాపతోటి ఈయనకి, ఆ పాప ఈయన దగ్గరకు వచ్చి, సరే ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది, దీని తర్వాత ఈ అమ్మాయినితో మీరు ఎప్పుడు కూడా ఎలాంటి నెగటివ్ బిహేవియర్ ఈ అమ్మాయి దగ్గర మీరు చేయకూడదు అని అందరి ముందు ఆయనతో చెప్పించారు. అది ఆయన ఈ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆ పెద్ద మనిషి దగ్గర అది ఆయన నామోషిగా ఫీల్ అవ్వలేదు. ఆయన నామోషిగా ఫీల్ అయ్యి ఉంటే చాలా ప్రాబ్లం అయ్యేది. కానీ నామోషిగా ఫీల్ అవ్వకుండా ఆ పిల్లకి తను చేసింది తప్పు
అని అర్థం చేసుకున్నాడు. సో ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్. కాబట్టి అబ్యూజర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేంజ్ అవ్వాలి అంటే ఆయనే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న చాలామంది కూడా అది తప్పు కాదు, లేదా జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి ఆ మనిషిని మార్చడానికి ప్రయత్నించాలి. బట్ చాలామంది ఇలా మారే అవకాశాన్ని పొందకపోవచ్చు, మారే అవకాశం లేకపోవచ్చు. అలాంటి పీపుల్ ఏమవుతుంది, దీన్ని నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగే ఒక పెద్ద మనిషి ఒక అమ్మాయిని ఇలాగే ఒక సెడ్యూస్ చేయడం లేదా రిలేషనల్ అబ్యూస్ చేయడం వల్ల ఆ పాప అదో పెద్ద షేమ్ లాగా ఫీల్ అయ్యి చనిపోయింది. ఇప్పుడు ఆ పాప చనిపోవడం వల్ల ఈ పెద్ద మనిషి రియలైజ్ అయినా దానివల్ల ఏమైనా చేయగలుగుతాడా? ఏమీ చేయలేడు. కాబట్టి టైంకి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యేలాగా మనము హెల్ప్ చేయాలి. కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే ఇదైతే జస్ట్ బయట ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ కాదు కాబట్టి ఓకే. బట్ ఇంట్లో చాలామంది ఏమైపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అబ్యూజివ్ మెంటాలిటీ ఒక హస్బెండ్కి ఉందనుకుందాం. అప్పుడు వైఫ్ ఆయన మారతాడులే అనుకొని హస్బెండ్తో ఉండిపోతుంది. అలాంటప్పుడు హస్బెండ్ ఆ బిహేవియర్ మారాలి అంటే దానికి ఆయన తల్లిదండ్రులు, అలాగే అత్తమామలు, చెల్లెళ్ళున్నా, అక్కలున్నా, అన్నలున్నా, వదినలున్నా కూర్చోబెట్టి ఆయనను కౌన్సిల్ చేయాలి. ప్రతిదానికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి కౌన్సిలర్సే అవుతారు. అయితే ఆ కౌన్సిల్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సో కాల్డ్ ఆయన అబ్యూజివ్ మెంటాలిటీ అన్నది తగ్గచ్చు. అబ్యూజివ్ మెంటాలిటీ ఒక్క రోజులోనే తగ్గిపోదు. కొంతమంది చాలా తిట్టేస్తూ ఉంటారు, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మెల్లమెల్లగా ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా మనం చేయాలి అంటే జస్ట్ లైక్ దట్ ఒక స్విచ్లో అయిపోదు. దానికి ఆయనను కౌన్సిలింగ్ చేయాలి. ఎలా? మెల్లమెల్లగా ఆ వర్డ్స్ వచ్చినప్పుడల్లా ఇంకేదన్నా యూజ్ చేయమని చెప్పాలి, లేదా ఆ వర్డ్ మైండ్లో వస్తుందన్నప్పుడు డైవర్ట్ చేసుకోమని చెప్పాలి. ఇమోషనల్ అబ్యూస్, ఎవరైనా పిల్లల్ని తిడుతున్నారు అనుకుందాం, పిల్లల్ని నువ్వు ఎందుకు పనికిరావు, ఏం పనికిరావు అంటున్నారు అనుకుందాం. అలాంటి టైంలో కూడా పిల్లల్ని అలా అనకుండా కూల్గా వీళ్ళే కామ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోండి అని చెప్పాలి. ఇలాంటివన్నీ మనం కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతాయి. సో ఏ అబ్యూజర్ కూడా ఒక్క సింగిల్ డేలో మారిపోరు, వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం తీసుకోండి, మీరు కూడా వాళ్ళకి టైం ఇవ్వండి. ఆన్ దిస్ నోట్, ప్లీజ్ స్టే ట్యూన్ టు BMS, Body, Mind and Soul. This is Mayuri signing off. Please like, share and subscribe You and I Healthy Life. Kinda unna email address ki please do post your queries. I'll be ready to respond. Thank you.